సర్వశ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, if you help you all the way, oh, the best book to read is the Bible. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. पढ़ो दुष्करोस पढ़ो, सामने कर लो कोई न हो, ओ दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. ఆరాధన వాక్యంగా మనము కొన్ని లేఖన భాగాలు చూసుకొని అర్థవంతంగా ఆత్మీయంగా ఆరాధన చేసుకున్నాము. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 17వ వచనం. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 17వ వచనం. అందరం కలిసి చదువుతున్నాం. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన పరులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయు. ప్రభు సహాయం నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. మా పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి, ఆయన అధిక శక్తి సంపన్నుడు, ఆయన బల శౌర్యములు గల దేవుడు, నీ సన్నిధానములు ఎంత గంభీరములు. ప్రేమ కలిగిన తండ్రి, నీ యొక్క సన్నిధానంలోకి నాయన ప్రభా మేమందరం కూడి వచ్చే ధన్యత కృప నాయన మాకు అనుగ్రహించావు. మరి యొక్క మారుని పునరుత్థానపు దినమున నాయన నిన్ను ఆరాధించుటకు, అయ్యా నిన్ను బలపరచుటకు, మా వాక్యపు వెలుగులో మా జీవితాన్ని చూసుకోవడానికి, బలపరచుకోవడానికి మాకు ఇచ్చిన ఈ అవకాశం కొరకే నీకు నిండు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. అయ్యా ఇప్పుడు ఆరాధన వాక్యంలోకి మేము వెళ్తుండగా నాయన మాతో మాట్లాడండి. నన్ను నీ శిలువ చాటున మరుగుపరిచి అర్థవంతంగా నాయన మరింత ఆత్మీయంగా ప్రభువా నాయన నిన్ను గణపరిచే విధంగా, నీకు ఇష్టమైన ఆరాధన మేము చేసే విధంగా మా అందరికీ సహాయపడుతూ రమ్మని, వాక్య స్వరూపిగా నాయన మీరే నాయన మా మధ్య ప్రత్యక్షత వహించమని, మీరే నాయన ప్రభా మమ్మల్ని కనికరించి నీ కృపలో భద్రపరిచి వినగల చెవులు, గ్రహించగల మనసు దయచేసి ప్రతి విధమైన అపవాది క్రియలని లయపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఈ అందరికీ మనకు సుపరిచితమైన కీర్తన ఇది. తెలుసు కదా ఈ కీర్తన అందరికీ. చాలాసార్లు మనం ధ్యానించాము, చాలాసార్లు మీరు వాక్యం వినే ఉంటారు. కానీ దేవుడు ఇందులో నుంచి చెప్తున్న మాట, దేవుని వాక్యం ఎప్పుడైనా సరే జీవజల నది, అది ఊట. ఎప్పుడు ఏ వాక్యం చెప్పినా అందులో నుంచి ఏమొస్తుంది మనకి? ఊట అనేది ఎప్పుడు కొత్తగా ఊరుతూనే ఉంటుందా, పాతది వస్తుంటుందా? ఊరుతూ ఉంటుంది. దేవుని వాక్యం కూడా మీకు విన్న వాక్యమైనా, మీకు సుపరిచితమైన వాక్యమైనా, దేవుడు వివిధ కోణాల్లో వివిధ సందర్భాల్లో మన హృదయానికి సంబంధించి మన హృదయాన్ని దేవుని వాక్యంతో ఆపుతుంది. కాబట్టి ఇక్కడ చూడాల్సిన మాట ఏంటంటే, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలుడు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. ఇది రాసింది ఎవరు? కీర్తన. ఆ కీర్తనకు ముందు ఉంటుంది చూడండి. ప్రధాన గాయకునికి దావీదు బేత్షెబా యుద్ధకు వెళ్ళిన తర్వాత నాతానును ప్రవక్త అతని యుద్ధకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. ఇటు చూడాలి అందరూ. మీకు ఎప్పుడన్నా ప్రార్థన రాకపోయినా, ప్రార్థన చేయాలనే మనస్సు లేకపోయినా ఈ కీర్తన చదవాలి. నాకు ఒక దైవజనుడు 15 సంవత్సరాల క్రితం చెప్పాడు, దావీదు తన రక్తంతో రాసిన కీర్తన అంట. దేంతో రాశాడు? తన రక్తంతో. అంటే దావీదు బెత్షెబా విషయంలో తప్ప, ఉరియా భార్య విషయంలో తప్ప, బెత్షెబా విషయంలో తప్ప ఏ విషయంలో కూడా ఏం చేశాడంట? తప్పు చేయకుండా దేవుని దృష్టికి ఎలా నడుచుకున్నాడంట? యథార్థంగా నడుచుకున్నాడు అని. మరి ఆయన పశ్చాత్తాపంతో రాసిన కీర్తన. మనకు ఎప్పుడైనా ప్రార్థన రాలేదు, చేయబుద్ధి కావట్లేదు, మనస్సు బాగాలేదు అన్నప్పుడు మనము ఈ కీర్తన ధ్యానించాలి. 51వ
కీర్తన. నేను పరిశుద్ధ గ్రంథంలో నేను రక్షించబడ్డ తర్వాత నేను నోటెడ్ అంటే కంఠస్థం చేసిన మొట్టమొదటి కీర్తన 51వ కీర్తన. అంటే ఆ సేవకులు ఏం చెప్పారంటే, నీకు ఎప్పుడు ప్రార్థన రాకపోయినా ఇది చెయ్యంటే ఇందులో చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఇస్సోపుతో నా పాపము పరిహరించు, నా యందు శుద్ధ హృదయము కలగజేయం. అంటే ఒక ఆత్మీయుడు కావాల్సిన అంటే శుద్ధ హృదయం అనేది మనం మరణ పర్యంతం వరకు, ఈ తుది శ్వాస వరకు మనం శుద్ధ హృదయాన్ని కలిగి ఉండవలసింది. ఆయన పాపం చేసిన తర్వాత పశ్చాత్తాపంతో రాసిన కీర్తన. మరి ఆయన తెలిసింది ఏంటంటే ఆయన రాజు, దావీదు ఏంటి చక్రవర్తి రాజు. కానీ ఆయన గ్రహించింది ఏంటి, దేవుడికి కానుకలు బంగారము వెండి ఇచ్చి ఆయనను సంతృప్తి పరచలేదు. ఆయనకు కావాల్సింది ఏంటి, విరిగి నలిగిన అంటే మార్పు చెందిన హృదయము, పశ్చాత్తాపం పొందిన హృదయము దేవుడికి ఇష్టం అని గ్రహించాడు. ఇప్పుడు చాలా మంది పర్ఫెక్ట్, దేవుడు ఎప్పుడు పర్ఫెక్ట్ పీపుల్ని చూడడు. ఎత్తు, పొడుగు, రంగు, భాష, చదువు ఇవన్నీ చూస్తుంది లోకం. చూస్తుందా చూడదు? క్యాస్ట్, అదే వివాహం చేసుకునే వాళ్ళైతే CQ అంట, క్యాస్ట్, కలరు, క్యాష్. నేను ఎప్పుడు చెప్తాను, క్యారెక్టరు క్రైస్ట్ని చూడరు. ఏం చూస్తారంటే ఆత్మీయులు అనబడిన వారు కూడా క్యాష్, కలరు, క్యాస్ట్ అంటే ఏంటి తెలుగులో చెప్పాలంటే కులము, డబ్బు, ఇంకా కలర్. పిల్లలు తెల్లగా పుట్టాలంట. వాళ్ళు తెల్లగా పుట్టి నరకానికి వెళ్ళాలా, లేకపోతే ఆత్మీయంగా ఉండి దేవుడి రాజ్యంలోకి వెళ్ళాలా? అంటే ఇప్పుడు ఇదేమో ఏంటంటే పిల్లలు తెల్లగా ఉండడానికంట కలర్ చూస్తారట, ఎత్తు చూస్తారట. మరి నువ్వు ఎంత ఎత్తున్నా, ఎంత కలర్ ఉన్నా, నువ్వు క్రీస్తున్నా, నీ క్యారెక్టర్ సరిగా లేకపోయినా, నువ్వు క్రీస్తుని కలిగి లేకపోయినా, నువ్వు తిన్నగా ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్తావు? విశాల మార్గంలో వెళ్ళిపోతావు. కానీ అవి చూడొద్దంట. ఈయన ఏం చూశాడు, దేవుడు ఎప్పుడైనా సరే మనం ఇంట్లో ఏదైనా గాజు పాత్రలు ఏమో ఉన్నాయనుకోండి, పగిలిపోతే మనం ఏం చేస్తాం? పడేయటమే కదా. కానీ దేవుడు మనం విసిగిపోయినా, ప్రతి ఒక్కరూ ఈ లోకంలో ఉన్న వాళ్ళు విరిగిపోయి ఉన్నారు, ఏదో రకంగా విరిగిపోయి ఉన్నారు. వీలైతే ఇంకొంచెం ముందుకెళ్తే విసిగిపోయి ఉన్నారు. భర్తను అడిగితే అబ్బా నా భార్యతో నేను విసిగిపోయి ఉన్నాను. పోనీ భర్త భార్య బాగుంటే ఇంకేం దేనితో విసిగిపోతారు? సహజంగా పిల్లలతో విసిగిపోతున్నాం. లేదు కుటుంబంలో కూడా బాగానే ఉంది. ఎక్కడ మనం పని చేసే చోట మనకు విసుగు, ఎక్కడో కాడ మనకు విసుగు విరక్తి కలిగించే పని సైతాన్ చేస్తాడు. ఎవరు చేస్తారు? సాతాను చేస్తారు. మన హృదయం దేవుని పైన లేకుండా ఉన్నప్పుడు సాతాను చేసేది ఏంటంటే మనల్ని విరిగిపోయేలాగా, కృంగిపోయేలాగా చేస్తాడు. ఇక్కడ కూడా దావీదు కృంగి కృషించిపోతున్నాడు తాను చేసిన తప్పును పశ్చాత్తాపంతో. కానీ ఎవరి దగ్గరకు వచ్చాడు? కృంగి కృషించిపోయి మందును కానీ, డ్రగ్స్ని కానీ, లేకపోతే అత్తగారింటిని కానీ ఆశ్రయించాడా? ఫ్రెండ్స్ని కానీ ఎవరిని ఆశ్రయించాడు? దేవుణ్ణి ఆశ్రయించాడు. మనకు కూడా మనం ఏదైనా సమస్య, కష్టము, బాధ, ఇబ్బంది, మనం కృంగిపోయినప్పుడు, మనం విసిగిపోయినప్పుడు మనం ఎవరిని ఆశ్రయించాలి? మందులను ఆశ్రయించాలి, బంధువులను ఆశ్రయించాలి. ఒక దైవజనుడు అన్నాడు, బంధువులు కాదంట, రా బంధువులు. తెలుగు చాలా మంచిది, తెలుగు సాహిత్యం అనేది చాలా ఉన్నతమైనది. దాన్ని వాడాలే కానీ దాంట్లో ఉన్న సారం అంతా ఇంత కాదు. నీ ఏ లాంగ్వేజ్లో కూడా రాదు. అంటే నేను తెలుగు పక్షపాతిని కాదు, నాకు తెలుగు సాహిత్యం అంటే చాలా ఇష్టం. అందుకే రీసెంట్గా నిన్ననే అనుకుంటా మా హాస్పిటల్లో ఒక కొలీగ్ని అడిగితే యేసుమణి అంట, సిస్టర్ యేసుమణి అంట, వాళ్ళు పద్మాస్ చర్చ్లో ఉంటారు. ఇలా నేను బెర్షబాకి వెళ్తాను, ఎవరు మీ పాస్టర్ అంటే ఇక్కడ జాన్ కెనడీ అంటే, ఆ పాస్టర్ గారు, ఆ సింగరా? నేను ఇప్పటికీ ఆయన పాటలు పాడుతూ ఉంటాము, అది కావాలంటే అడగండి, మీరు వెళ్ళండి. నేను ఒక సిస్టర్తో ఒక ½ అన్ అవర్ మాట్లాడాను. వాళ్ళ ఆ యేసుమణి సిస్టరు వాళ్ళ కూతురు నా కొలీగ్ హాస్పిటల్. ఆమె నేను ఒక ½ అన్ అవర్ డ్యూటీకి వెళ్ళే ముందు కలిసి మాట్లాడి చూపించిన తర్వాత, అంకుల్ మాకెందుకు తెలియదు, ప్రియా అంటే మాకు బాగా తెలుసు అని వాళ్ళు చాలా సంతోషించారు. మనకు వచ్చిన అంటే వృద్ధాప్యంలో ఉన్న వారిని, అనుభవంతో తెలిసిన వారిని, వారు నిండు రాయబడిన డైరీ లాంటి వాళ్ళు. ఏంటంటే వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్నవాడికి అనుభవం ఎక్కువ ఉంటుంది. ఉంటుందా ఉండదా? అది ఎవరైనా సరే. పెద్దోళ్ళ మాట ఏమంటారు? సర్దిమూట. మరి మనకు ఇప్పుడు పిజ్జా బర్గర్ కావాలి కానీ సర్దిమూట ఎవరు తింటున్నాడు? సర్దిమూటలు తిన్న వాళ్ళు ఆరోగ్యంగా బాగానే ఉంటారు. ఇప్పుడు ఈ పాటలు ఎక్కట్లేవు.
ఆయన నిన్న వాళ్ళు మాట్లాడిన తర్వాత ఆ సిస్టర్ చెప్పింది, ఆ అంకుల్ ఎంత బాగా పాడతారు సింగర్ అది ఇది నాకు చెప్పిన తర్వాత నాకు అనిపించింది. ఆ సిస్టర్ గురించి కూడా చెప్పారు. ప్రియమైన సిస్టర్ అంటే ప్రియ సిస్టర్ ఎవరు నాకు తెలియదు కదా, అమ్మగారు అని తప్ప తెలియదు నాకు. చెప్తా ఉంటే ఇలా చాలాసేపు ఒక 45 minutes మాట్లాడాము, కలిసి ప్రేయర్ చేసుకోవడము. వాళ్ళ ఆ సిస్టర్ వాళ్ళ హస్బెండ్ కూడా ఆ పద్మాస్ చర్చ్లో ఒక ఎల్డర్గా ఉంటూ పాటలు పాడతాడంట. కొన్ని చెప్పింది అనమాట ఆ సిస్టర్, ఇలా నేను సండే స్కూల్ తీసుకుంటాను అది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే వృద్ధాప్యంలో ఉన్న వారిని మనం ఏం చేయాలంటే వారి అనుభవాల్ని మనం ఏం చేయొచ్చు, తీసుకోవాలి. అంటే నిండు రాయబడిన వాళ్ళ యొక్క జీవితం అంతా ఎన్నో అనుభవాల గుండా ఎత్తు పల్లాలు, కుటుంబ సమస్యలు అన్నీ తెలిసినవి ఉంటాయా లేవా? అందుకే తిమోతితో అంటాడు కదా, ఆ తిమోతి యొక్క తల్లి పేరేంటి? తిమోతి యొక్క తల్లి పేరేంటి, అవ్వ పేరేంటి? సరే, మీకు అది అంటే బైబిల్ మీరు ఎంత చదువుతున్నారు అనేది దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. నేను ఇప్పుడు చెప్పను, అది మీరు చదువుకోవాలి. అది చూసి తిమోతి తల్లి ఎవరు, తిమోతి అవ్వ ఎవరు, నీ అవ్వ అయినా నీ అవ్వలో నుంచి అంటే అమ్మమ్మ నుంచి అమ్మకి, అమ్మ నుంచి తిమోతికి వచ్చింది. తిమోతి యొక్క తండ్రి ఒక గ్రీసు దేశస్థుడు, ఒక అన్యుడు. కానీ అయినా సరే తన తల్లి యొక్క తన అమ్మమ్మ యొక్క ప్రార్థన ద్వారా నా నిజ కుమారుడైన తిమోతి అని పౌలు కింద తన జత పనివాడిగా పనిచేయగలిగాడు. సో మన యొక్క భక్తి ఏమవుద్ది, పెద్దవారు ఎవరున్నా సరే వాళ్ళ నుంచి మనకి వాళ్ళ నుంచి నేర్చుకోవచ్చా లేదా? నేర్చుకోవచ్చు. మరి మీరు ఏం నేర్చుకుంటున్నారు పెద్దవాళ్ళ దగ్గర నుంచి? ఇప్పుడు దావీదు యొక్క కీర్తన ఆయన ఎన్నో సంవత్సరాలు అయింది, ఆ 51వ కీర్తన ద్వారా ఇంకా తవ్వే కొద్దీ వస్తూనే ఉందా లేదా? మరి మనకి విరిగిన హృదయం కలిగి ఉండాలంటే మీకు తెలిసిన వరకు విరిగిన హృదయం అంటే ఏంటి? పగిలిపోయినా మనం పడేస్తాం. మరి దేవుడు పగిలిపోయినా పడేస్తాడా? నీ కుటుంబం విచ్చితైనా, నీ అనారోగ్యంలో, నువ్వు జీవితంలో ఫెయిల్ అయినా, వ్యాపారంలో నష్టపోయినా, నీ ఒంట్లో ఆరోగ్యం లేకపోయినా నువ్వు పగిలిపోతావు కదా. నీ హృదయం గుండె చెదిరిన వారిని బాగు చేయు వాడని. నీ గుండె చెదిరిపోయింది, అప్పుడు మనం ఏం చేస్తాం? మన ఇంట్లో వాళ్ళు అప్పుడు నేను బాగా అర్థం చేసుకుంటారా అంటారా? నిన్ను నీకంటే ఎక్కువగా నీ భర్త కన్నా, నీ భార్య కన్నా, నువ్వు ఉద్యోగం చేసే చోటైనా, నీ పిల్లలైనా ఏ ఒక్కరు అర్థం చేసుకోకపోయినా, నిన్ను నువ్వు అపార్థం చేసుకున్నా నిన్ను అర్థం చేసుకునే ఏకైక దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. అంటే మన గురించి మన వీక్నెస్ తెలుసు, మన బలాలు తెలుసు, మన హృదయ స్థితి ఏంటో తెలుసు. అందుకే ఒక భక్తుడు అన్నాడు, నిద్రపోవద్దండి ఎవరు దయచేసి. ఒక భక్తుడు అన్నాడు, నేడు అనే దాంట్లో ఈరోజే దేవుడు ఉన్నాడు అంట. మనకు రేపు అనేది మిస్టరీ. మనం ప్రస్తుతంలోనే ఉంటాం, గతంలో ఉంటాము, లేదంటే గతం గురించి ఆలోచిస్తూ బాధపడతాం. కానీ మన రేపులో దేవుడు ఇప్పుడే ఉన్నాడు. కాలగతులు ఆయన వశంలో ఉన్నది కాబట్టి మన భవిష్యత్తు ఆయన దగ్గర ఉంది. కాబట్టి ఎవని మనస్సు నా మీద అనుకున్న వాని నేను సగం శాంతి గలవానిగా చేస్తాననుందా, పూర్ణ శాంతి గలవానిగా చేస్తాను. మనకు శాంతి సమాధానం లేదు అంటే మనం పూర్తిగా ఆయన మీద ఆనుకోవట్లేదని అర్థం. ఇక్కడ విరిగి నలిగిన హృదయం గురించి దేవుడు మాట్లాడాలనుకుంటున్నాడు. విరిగి నలిగిన హృదయంలో ఉండే మనిషిలో కనిపించే లక్షణాలు ఏంటి? ఒక వ్యక్తికి విరిగి నలిగిన హృదయం ఉంది అని మనం ఎలా చెప్పగలం? మీరు చెప్పాలి ఒక 2 మాటలు, మనం ముందుకెళ్తాం. విరిగి నలిగిన హృదయం కలిగిన వ్యక్తిలో కనిపించే లక్షణాలు ఏంటి? ఒకటి చెప్పండి. స్త్రీలు ఒకరు చెప్పాలి, పురుషులు ఒకటి చెప్పాలి. మీరు చాలా సంవత్సరాల నుంచి ఆరాధనలో కూడా విరిగి నలిగిన హృదయంతో నా ఈ స్తుతి ఆరాధన దేవునికి సమర్పిస్తున్నాను అంటున్నారు. సరే, మీరు మాట వరుసగా అంటున్నారా, లేకపోతే ఆచారంగా అంటున్నారా, నిజంగా అర్థవంతంగా అంటున్నారా అనేది ఇప్పుడు తేలిపోతుంది. విరిగి నలిగిన హృదయంలో ఉండే వ్యక్తిలో కనిపించే లక్షణాలు ఏంటి? స్త్రీల్లో ఒకరు చెప్పాలి, పురుషులు ఒకటి చెప్పాలి. చెప్పండి. విరిగి నలిగిన హృదయం కలిగిన వ్యక్తిలో కనిపించే లక్షణం ఏంటి? బాధతో ఉంటాడా? ఓకే. పురుషులు చెప్పాలి. విరిగి నలిగిన హృదయం కలిగిన వ్యక్తి దేవునికి ఇష్టమైన బలి అన్నాడు. ఆ విరిగి నలిగిన హృదయం కలిగిన వ్యక్తిలో ఉండవలసిన లక్షణాలు ఏంటి? దేన్ని బట్టి మనం ఈ వ్యక్తి విరిగి నలిగిన హృదయం ఉన్నాడని చెప్పగలం? సిస్టర్ చెప్పింది, ఎప్పుడు బాధపడుతూ ఇరుకులు ఇబ్బందుల్లో ఉండడం. 2 దాదాపు తప్పు. అంటే పశ్చాత్తాప హృదయంతో కలిగి ఉండడం తప్ప ఇప్పుడు బాధకు నేను పడుతున్నా, విరిగిన హృదయమా, నేను చేసిన పాపానికి
శిక్ష అనుభవిస్తున్నావు. పేతురు గ్రంథంలో ఉంటుంది. నువ్వు చేసిన తప్పుకు నువ్వు శిక్ష అనుభవించి అయ్యో దేవుడి కోసమే నేను చేస్తున్నా నేను బాధపడ్డాను అనుకో, దేవుడు ఏం చేస్తాడు? నువ్వు అర్ధరాత్రి పూట తాగి లారీ నేను భయపడతాను లారీకి ఎదురుగా పోయి దేవా నువ్వు నాకు తోడుగా లేవా, దేవదూతల్ని కాపాడుతావు కదా అని ప్రార్థన చేసుకొని వెళ్తున్నావు. మామూలుగా ఒక తాగుపోతాడ, మరి అది కరెక్టా? అంటే బాధ నువ్వు చేసిన తప్పుకు బాధపడటం కాదు, చింతించి పశ్చాత్తాపడి దేవుడు దుఃఖపడతాడు, దేవుడు బాధపడతాడు నేను ఇలా చేయడము అనేది వేరు. నేను చెప్తాను విరిగిన హృదయంలో ఉండే లక్షణాల్లో చాలా ఉన్నాయి, ఒక 12-16 వరకు ఉన్నాయి. నేను అన్ని చెప్పను, టెన్షన్ పడద్దు. ఒక 5 చూసుకున్నాం. మీరు విరిగిన హృదయం కలిగి ఉన్న వ్యక్తి తగ్గింపు గల వ్యక్తిగా ఉంటాడు, వినయం కలిగిన వ్యక్తిగా ఉంటాడు. ఒకటే సింబల్, నువ్వు ఆ వ్యక్తి నువ్వు ఏ సేవకుడైనా ఏ పరిచారకుడైనా ఏ వ్యక్తి అయినా సరే విరిగి నలిగిన హృదయం అనే క్యారెక్టర్ మనం చూస్తే ఆ ఉండే వ్యక్తిలో కనిపించే లక్షణం తగ్గింపు, హ్యూమిలిటీ. ఆ తగ్గింపు అనేది కనిపిస్తుంది. దావీదు తగ్గింపు గలవాడా కాదు. తన శత్రువు తన చేయి చిక్కే పరిస్థితి ఉంది, అయినా చెప్పకుండా క్షమించి దేవుని చేత అభిషేకించబడ్డ వ్యక్తి యొక్క వస్త్రాన్ని నేను కోసానని బాధపడ్డా లేదా? పడ్డా? సౌలు యొక్క వస్త్రాన్ని కోసినను బాధపడ్డా లేదా? బాధపడ్డాడు. ఆయన నేను ఏమన్నాడు? మిన్నీళ్ళని అన్నాడు, చచ్చిన కుక్క వంటి వాడను అన్నట్టు తను తగ్గించుకున్నాడా లేదా? మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్పారు? తను తగ్గించుకున్నవాడు హెచ్చించుకున్నవాడు తగ్గించబడు. ఇప్పుడు నా ప్రశ్న, తగ్గించుకోవడం ఈజీయా హెచ్చించుకోవడం ఈజీయా? తగ్గించుకోవడం ఈజీ. ఓకే, భక్తులు ఉన్నారు ఇక్కడ, దేవునికి స్తోత్రం. తగ్గించుకోవడం ఈజీయా హెచ్చించుకోవడం ఈజీయా? చాలా వరకు మనం ఎప్పుడైనా వెళ్ళా, ఫంక్షన్కి వెళ్ళినా లేదా దేనికి వెళ్ళినా మనం ఏం చేస్తాము? నన్ను ఎవరు గుర్తించకపోయినా పర్లేదు, నన్ను పిలిచినప్పుడు వెళ్తానులే, దేవుడు గుర్తిస్తే చాలనుకుంటామా? ముందు పోతామా ఫోటోలకి? ముందు పోతాం. ఎందుకంటే అక్కడ అర్జెంటుగా నువ్వు ఫోటోలలో కనపడాలి, నువ్వు గుర్తించబడాలి. ఏదైనా సరే నువ్వు వేసుకున్న డ్రెస్ చూడకపోతే ఎట్టా? నువ్వు వేసుకున్న పర్ఫ్యూమ్ నలుగురిలోకి పోతే కదా వాసన వచ్చేది. ఆ వాసన రావడం కోసమైనా ఏం చేస్తాం? నలుగురిలోకి వెళ్తాం. అవునా కదా? మనిషి నైజం, మనిషి నరాల్లో ఉండే నైజం సాతాను లక్షణం. మొట్టమొదటి పాపం కూడా అదే. తేజో నక్షత్రమా వేగువ చుక్క, నువ్వు ఆకాశం నుండి కిందికి ఏలపడ్డావు. మొట్టమొదటి పాపం కూడా గర్వమే. ఒక దేవదూత దేవునితో సమానంగా నేను ఉండలేనా, నేను కూడా అదే పరిస్థితి, నేను అనేది వచ్చింది అంటే గర్వం ఆల్రెడీ వచ్చేసింది. కానీ తగ్గింపుకు రివర్స్ పదం ఏంటి? ప్రైడ్. హ్యూమిలిటీకి రివర్స్ పదం ప్రైడ్. ప్రైడ్ అంటే గర్వం. దేవదూతనే సాతానుగా మార్చింది గర్వం. అందుకే ప్రతి క్రైస్తవుడు భయపడాల్సింది గర్వానికి. అంటే నేను నాలో గర్వం ఏమన్నా వచ్చిందా? నువ్వు దీవించబడుతున్నప్పుడు, నువ్వు ప్రార్థన చేస్తే నీకు ఏదైనా దొరికినప్పుడు నువ్వు సంతోషించి గంతులు వేసిన ఎంత ఇంపార్టెంటో అది సగం వరకే. ఇంకో సగం ఏంటంటే నేను పడిపోయే అవకాశము ఉంది, కాబట్టి తాను నిల్చున్నాను వాడు పడిపోకుండా జాగ్రత్తగా చూచుకునవలెనా ఉంది బైబిల్లో. మరి ఆ తగ్గింపు లేకపోతే ఏమవుతుంది? యాకోబు పత్రికలో ఉంటుంది 4:6. చూడండి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. అందరం కలిసి చదువుకున్నాం. కాదు కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించునని లేఖనము చెప్పుచున్నది. దేవుడు అహంకారులను ఏం చేస్తాడు? మెచ్చుకుంటాడా? ఎదిరించి. దేవుని నువ్వు అహంకారంగా గర్వంగా ఉంటే నీకు వ్యతిరేకం ఎవరున్నారు? దేవుడే నిన్ను ఎదిరిస్తాడు. కానీ మరి తగ్గించుకునే వాళ్ళకి ఏం చేస్తాడంట? దీనులకు కృప అనుగ్రహించునని లేఖనము చెప్తుంది. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? గర్వం వస్తే మనకు దేవుని మనం ఏం చేస్తాం? దూరం అయిపోతాడు దేవుడు. నీ ప్రార్థనలు కూడా అన్ని గర్వంతోనే ఉంటాయి. నువ్వు ఎవరితో మాట్లాడటము, చూడటము, ఎవరైనా వస్తే కూడా వాళ్ళ యొక్క డబ్బును, వాళ్ళ యొక్క వస్త్రధారణను బట్టి నువ్వు గౌరవిస్తావు. అంతేగాని ఒక మనిషిగా ఆత్మీయుడిగా నువ్వు చూడు. అదే విరిగిన హృదయం గలవాడు ఎవరైనా సరే, నువ్వు ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా, నువ్వు తినడానికి ఆ పూటకు భోజనం లేకపోయినా నువ్వు దేవుని ప్రేమ కలిగిన వ్యక్తి అయితే నువ్వు సమానంగా చూస్తావు. ఎందుకంటే నీకు దేవుడు పక్షపాతి కాదు. మరి నీవు దేవునికి నీలో ఆ తగ్గింపు ఉందా? తగ్గించుకునే మనసు ఉందా? గొడవ ఏదన్నా అవుతే
నేనే సమాధాన పడాలి ప్రతిసారని. ఎవరికైతే తగ్గింపు ఉండదో వారు తొందరగా సమాధాన పడరు, డ్రాగ్ చేస్తూనే ఉంటారు. వాళ్ళే వచ్చి నిన్ను క్షమాపణ అడగాలని ఎదురు చూస్తూ ఉంటారు. అబ్రాహాముకి లోతు కాపురస్తులకు గొడవైతే ఎవరైతే సమాధాన పడ్డారు? లోతు వచ్చిందా? లోతు దగ్గరికి అబ్రాహామే లోతుని పిలిచి నువ్వు నేను బంధువులము, మన ఇద్దరికి గొడవలు ఉండొద్దు అని చెప్పి, అంటే ఎవరు ఆత్మీయులు వాళ్ళే తగ్గించుకుంటారు. అబ్రాహాం పెద్దవాడు కదా, మరి ఆయన ప్రార్థనా పరుడు, విశ్వాసులకు తండ్రి. లోతు ఆత్మీయతలో లోతు లేని వ్యక్తి, అయినా కానీ ఎవరు తగ్గించుకున్నారు? అబ్రాహాం. తగ్గింపు గలవాడు, ఏజ్ అని మ్యాటర్ కూడా చూడదు. అబ్రహాము ఆత్మీయుడు కాబట్టి ఏం చేశాడు? నీ కాపురస్తులకు నా కాపురస్తులకు గొర్రెల కాపురులకు గొడవలు కావద్దు, నువ్వు కుడికి గానేళ్ళు ఎడమకు గానేళ్ళు అని సమాధానాన్నే కోరుకుంటారు. సమాధానపరచువారు ధనిలు, వారు దేవుని కుమారులు. అబ్రహాం సమాధానం కోరుకున్నాడా? గొడవ అయితే అయింది, మరి నా పవర్ ఏందో నీ పవర్ ఏందో చూసుకుందాం అనుకున్నాడా? ఇప్పుడు ఎవరేమనంటారు? ఒక మాట అంటే చూసుకుంటారు, వాళ్ళు ఒక మాట అంటే ఇంకో మాట అనడానికి వేచి చూస్తుంటారు. వాళ్ళు ఏ ఫంక్షన్లో దొరుకుతారా, దుమ్ము పెద్దామా, కడిగి పారేసామంటారు. నువ్వు దేవుడు చూస్తున్నాడు, నువ్వు కడిగి పారేసినా ఊడ్చి పారేసినా నీ హృదయ స్థితిని, నీ మా హృదయం నిండిన దానిని బట్టే నోరు మాట్లాడు. నువ్వు వాక్యానుసారమైన వ్యక్తివైతే వాక్యానుసారంగానే నువ్వు మాట్లాడు, కృపాసహితంగానే నువ్వు మాట్లాడు. దూషణైనను సరసోక్తులైనను వ్యర్థమైన బూతులైనను మీ నోట రానీయకుడి అని. కానీ నీకు ఎంత కోపం వచ్చినా కానీ నువ్వు తగ్గింపు గల వ్యక్తివైతే నువ్వేం చేస్తావు? తగ్గించుకుంటావు. దేవుడే చూసుకుంటాడు. మరి నువ్వు అలా అనుకుంటున్నావు, దేవుడే చూసుకుంటాడని వదిలేస్తున్నావు. దేవుడు చూసుకునేదాకా ఎవరున్నారు? నేనే చూసుకుంటా, మిగతాది దేవుడికి అప్పగిస్తా. ఎవరో మొన్న రీసెంట్గా నేను ఒక దాంట్లో చూశాను, వాడి పాపాన వాడే పోతాడు అని మనం వదిలేయాలి అని చెప్తున్నాడు. ఆయన ఒక ప్రవచనకర్త, నేను పేరు చెప్పడం నాకు ఉద్దేశం లేదు. ఆయన ఏమంటాడంటే వాడి పాపాన్ని వాడే పోతాడని వదిలేయద్దు మనము అంటే ఏమంటాడంటే, వాడి పాపాన్ని వాడుకోవట్లేదు, మనం పోయేటట్టున్నాము, ఆశాంతం మనం అంత చూడాల్సిందే అంటున్నాడు ఆయన. పెద్ద ఆయన, మళ్ళీ 75 సంవత్సరాలు ప్రవచన కర్త. మళ్ళీ ఆయన పద్మభూషణు పద్మవిభూషణు అవన్నీ ఇచ్చారు. కానీ మన దేవుడు చెప్తున్నమాట, నీవు కుడి చెంప కొడితే ఒక మైలు రమ్మంటే ఇంకో మైలు నీ ఒక అంగీ ఇవ్వమంటే మరి మన దేవుడు ఏం చెప్తున్నాడు? నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థించండి, నీ శత్రువులను ప్రేమించండి. మన వాక్యము చెప్తున్న స్టాండర్డ్ అది. మనం ఎవరి మాటలు ఎవరి ప్రవచనాలు మనకు అవసరము లేదు. మన క్రీస్తు చెప్పిన మాటే మనకు వేద వాక్కు, అంతేనా కదా? ఒకటి మనకేం కానీ విలీన హృదయంలో కనిపించే వ్యక్తులు కనిపించే మొట్టమొదటిది ఏంటని చెప్పాను? తగ్గింపు. ఆ సుంకరి ఏం చేశాడు? ఆకాశం వైపు కళ్ళెత్తి చూడడానికైనా నేను యోగ్యుడిని గాను, పాపినైనా నన్ను కరుణించుమని ప్రార్థన చేశాడు. ఎవరు నీతిమంతులుగా తీర్చబడి వెళ్ళారు? ఆ పరిసయుడా, ఆ సుంకరే? సుంకరి. ఆ సుంకరి మనస్సు విరిగి నలిగిన హృదయానికి బెస్ట్ ఎగ్జాంపుల్. దావీదు కాకుండా ఇంకో ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే చాలా మంది ఉన్నారు. అందులో నేను చెప్తున్నది ఏంటంటే తగ్గింపు. సుంకరి ప్రార్థన అంటే మన ప్రార్థనలు ఎలా ఉంటాయి? మనం చేసిన గొప్పలు సాక్ష్యం చెప్పమంటే, దేవుని గొప్పతనం చెప్పమంటే, అందుకే నేను సాక్ష్యం ఎవరైనా చెప్పాలంటే భయం అవుతున్నాను. అంటే ఎందుకంటే ఆయన ఎట్లా దొంగతనం చేశాడో ఒక 1/2 అవర్ చెప్తాడంట. దేవుడు అద్భుతంగా నన్ను మార్చాడు, హల్లెలూయా. అంటే వాడు అంటే ఆ ఉన్న శ్రోతలంతా ఏం నేర్చుకోవాలి? ఎలా న్యాక్గా టార్చ్ లైట్ సౌండ్ లేకుండా దొంగతనం చేయాలనేమో నువ్వు మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తావు 70 mm స్క్రీన్ మీద. దేవుడు మార్చింది మాత్రం ఒక లైన్లో చెప్పి నన్ను దేవుడు మార్చేశాడని వెళ్ళిపోతామంట. దేవుడు నీ జీవితంలో చేసింది నువ్వు ఎక్కువ చెప్పాలి. నువ్వు చేసిన పాపాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి సాక్ష్యాన్ని వాడుకోవడం, నేను భార్య ఎలా కొట్టింది, భర్త ఎలా వేధించింది, పప్పు గుత్తి ఎలా ఇసిరేసింది, అవి కాదు చెప్పాల్సింది. గొడవ పడితే దేవుడిని నేను ప్రార్థన చేశాను, దేవుడు అద్భుతంగా నా భార్యతో మాట్లాడాడు, నాతో మాట్లాడాడు, నా కుటుంబం కట్టబడింది, నేను ఈ మందిరంలోకి వచ్చానని నువ్వు దేవుని గొప్పతనం చేయాలన్నా, లేకపోతే నీ ఇంట్లో ఉన్న అన్ని ఏమేం చేయాలను అంటే సాక్ష్యము. అంటే నేను ఎవరిని విమర్శించట్లేదు, మనకు చెప్పే విధానం తెలియాలి. నువ్వు దేవుని గణపరచడానికి, దేవుని మహిమపరిచి నువ్వు విశ్వాసాన్ని ప్రకటిస్తే, నువ్వు చెప్పిన దాన్ని బట్టి నీ జీవితంలో దేవుడు చేసిన కార్యాన్ని బట్టి ఎవరైతే బలహీనంగా ఉంటారో, ఆ సమస్యలు గుండా వెళ్తారో వారికి ఏం కావాలి? ఊతనివ్వాలి, స్ఫూర్తినివ్వాలి. అవునా కాదు? చాలా మంది సాక్ష్యాలు చెప్పండి. ఇప్పుడు కొంతమంది స్టువర్ట్పురం నుంచి దొంగ వచ్చాడు, ఆ దొంగ ఎలా మారాడో చెప్తానంటే ఆయన 1 గంట సేపు ప్రసంగం అంట. ఆయన తీసుకొచ్చి స్టువర్ట్పురంలో అంతా దొంగలే ఉంటారంట. ఆయన 1 అవర్ చెప్తారంట ఆయన ఎలా దొంగతనం చేశాడు.
నువ్వు దొంగతనం ఎలా చేసావో చెప్పాలా, నిన్ను క్రీస్తులోకి మార్చినాక నువ్వు ఒక సేవకుడుగా ఎలా సమర్పించుకున్నావో అది చెప్పాలా? ఎక్కువసేపు ఏం చెప్పాలి? మార్పు చెప్పాలి. నువ్వు క్రీస్తులోకి వచ్చినాక నీవు నూతన సృష్టిగా ఎలా మార్చబడ్డావు, దేవుడు నిన్ను ఎలా సంధించాడు, నిన్ను ఎలా నడిపించాడు అంచెలంచెలుగా అనేది చెప్పాలి. మరి దావీదు భక్తుడు కూడా చెప్తున్నాడు, దేవా విరిగిన హృదయం నువ్వు అలక్ష్యము చేయవు, నువ్వు బలిని కోరువాడు, కోరిన ఎడల నేను నీకు అర్పించను. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగి నలిగిన హృదయమే నీకు ఇష్టమైన బలి. ఒకటి తగ్గింపు, రెండు పశ్చాత్తాపం. ఇప్పుడు దావీదు దేంతో రాశాడు? కన్నీటితో అని చెప్పాను కదా. కన్నీటితో రాశాడని కొంతమంది, రక్తంతో రాశాడని కొంతమంది బైబిల్ పండితులు. అంటే పశ్చాత్తాపంతో, అంటే నేను నీ ఎదుట నేను పాపం చేస్తున్నాను. తల్లి గర్భంలో నుంచే చూడండి, తల్లి గర్భంలోని పాపంలోనే పుట్టినవాడను అంటాడు చూడండి. 51వ కీర్తనం 5వ వచనం, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. 3వ వచనములు చూడండి, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుటనే నున్నది నీకు, అంటే దేవునికి. 4వ వచనం, కేవలం నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నువ్వు నీతిమంతుడుగా అగుపడదు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగుపడదు. నీవు నేను పాపం చేసినప్పుడు ఎవరి దృష్టి ఎదుట పాపం చేస్తున్నాం మనం? ఇక్కడేమన్నాడు? నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి. నువ్వు చేసే ఏ చెడు మాట అయినా, చెడు తలంపైన, చేసే కార్యమైనా, దూషణైనా, గొడవైనా, అన్యాయమైన, అక్రమమైన, ఏ జీవితమైనా, ఏ పాపమైనా సరే నువ్వు ఎవరికి వ్యతిరేకంగా చేస్తున్నావు? దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నావు. మరి దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు మనం ఏం చేయాలి? పశ్చాత్తాపంతో. విరిగిన హృదయం అంటే పశ్చాత్తాప హృదయం, అంటే నేను ఆ తప్పు చేసినందుకు చింతిస్తున్నాను, మళ్ళీ చెయ్యి. మనం ఏం చేస్తాము? ఆ తప్పు చేస్తున్నందుకు చింతించాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడాలను, పిల్లోడు, ఒక భార్య భర్త ఇద్దరు గొడవ పడ్డారు. ఏమైంది? ఇద్దరు గొడవ పడ్డారు. భార్యను ఒక దెబ్బ కొట్టాడు, చిన్నగా కొట్టాడు. కొట్టిన తర్వాత సారీ అని అడిగాడు. ఏమడిగాడు? సారీ, క్షమించు, నేను తొందరపడ్డాను, అలా చేయకుండా ఉండాల్సింది, దానికి నేను చింతిస్తున్నానని పశ్చాత్తాపడ్డట్టుగా సారీ చెప్పాడు. నీ సారీ కొడుకాలు బోడి సారీ అది ఇదని ఆమె చెప్పింది. తిరిగి అంతకంటే గట్టిగా కొట్టాడు. ఇప్పుడు ఆయన సారీలో అర్థం ఉందా? నిజమైన పశ్చాత్తాపం మళ్ళీ చేయడానికి సిద్ధపడుతుందా? ఇప్పుడు దావీదు పాపం చేశాడు, మళ్ళీ అలాంటి పాపంలో పడలేదు. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయను. ఒక మిద్దె మీద నుంచి చూశాడు, అమాంతం ఆత్మీయత, అన్ని సంవత్సరాలు కాపాడుకున్న ఆత్మీయత అమాంత పడిపోయాడు కింది. ఒకే ఒక్క వసంత కాలంలో యుద్ధము చేయాల్సిన సమయంలో, వెళ్ళాల్సిన సమయంలో వెళ్ళక, అంటే నువ్వు పని చేయాల్సిన సమయంలో పని చేయకపోతే, ఏ పని చేయని హృదయం అంట, మనసు అంట, సాతాను యొక్క కర్మాగారం అంట. అందుకే యవనస్తులకు కానీ ఇక్కడ ఉన్న ఫ్యామిలీ వాళ్ళకు కూడా చెప్తున్నాం, ఖాళీగా ఉన్నప్పుడు అంట ఒంటరిగా ఉండదు. ఏం చెప్పాను? ఖాళీగా ఉన్నప్పుడు నువ్వు ఖాళీగా ఉన్నావు, ఒంటరిగా ఉండదు. మీరు బైబిల్లో ఎవరినైనా చూడండి, ఒంటరిగా ఉంది. ఎవరు? అవ్వ. దొరికిందా లేదా? తినకూడదు అన్న పండు. యోసేపు కూడా ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు, వచ్చి శోధించిందా లేదా? దావీదు కూడా మిద్దె మీద ఒంటరిగా ఉన్నాడు. సంసోను కూడా ఒంటరిగా ఉన్నాడు. ఒంటరిగా ఉన్నప్పుడు ఖాళీగా ఉండదు, ఖాళీగా ఉన్నప్పుడు ఒంటరిగా ఉండదు. నువ్వు ఏదో ఒక పని చేస్తూ ఉండాలి ఒంటరిగా ఉన్నప్పుడు. లేదంటే ఖాళీగా ఉన్నావంటే ఏదో ఒక జనంతో ఉండాలి. ఒక దైవజనుడు చెప్పాడు, ఒక స్త్రీతో ఒక పరిచర్యలో కానీ, సేవలో ఉన్నప్పుడు కానీ పొర్రపాటున కూడా మూసి ఉన్న తలుపు గదిలో ఒక స్త్రీతో మాట్లాడద్దు. మూసి ఉన్న గదిలో ఒక స్త్రీతో మాట్లాడద్దు. నువ్వు ఎంత ఆత్మీయుడు అయినా, ఎంత పెద్ద దైవజనుడు అయినా డోరు ఓపెన్ చేసే ఉండాలి. ఎంత క్లోజ్ అయినా సరే ప్రైజ్ రావడానికి, చెయ్యి ఇవ్వడానికి లేదు. మీరు ఏమనుకోవద్దు, దయచేసి ఇస్తున్నారని తప్పుగా అనుకోవద్దు. స్త్రీలు పురుషులు మాత్రమే కరచలనము చేయాలి. ఇది దైవికమైన నియమము, ఇది దేవుని యొక్క పరిశుద్ధమైన, దేవుని జీవము గల సంఘం. ఇది మనం బయట చేసినట్టుగా ప్రైజ్ రావడానికి ఎవరికి పడితే వాళ్ళకి చెయ్యి, అంటే పరపురుషుడికి పరస్త్రీకి మనం ఇవ్వకూడదు. నువ్వు పురుషుడు అయితే పురుషుడికి ఇవ్వచ్చా లేదా? ప్రైజ్ రావడానికి చెప్పవచ్చు. స్త్రీ అయితే ఇప్పుడు నేను ఉన్నాను, చాలామంది నేను చూశాను యూత్ మీటింగ్లో, చర్చ అయిపోగానే పోయి వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ప్రైజ్ రాడిస్తుంటారు. అక్కడ ఏం జరుగుతుంది? పరిశుద్ధత ఉందా? అంటే దేవుడి యొక్క పరిశుద్ధతను పాడు చేసే దేనికి మనం చోటిపోదు. ఎందుకు మనం స్త్రీలు పురుషులుగా ఎడం కూర్చున్నాం?
కొన్ని చర్చెస్లో ఏముంటారు, భార్య భర్తలు కలిసి కూర్చుంటారు వెనకాల. అట్లా కూర్చొని ఇస్తేనే చర్చకు వస్తారట వాళ్ళు, కొన్ని డినామినేషన్లు, మన దగ్గర కాదు. సో మనం అంటే దైవిక క్రమాన్ని మనం ఏం చేస్తాం, స్కూల్లో స్టూడెంట్ లాగా మనం డిసిప్లిన్ చేస్తాం. మరి మందిరంలో డిసిప్లిన్ అవసరం లేదా? ఆయన అల్లరికి కర్త కాడు, క్రమం ఉంటుంది. దేవుని మందిరంలో నువ్వు కూర్చొనే విధానం, నువ్వు చూసే విధానం, నువ్వు మాట్లాడే విధానం, ప్రతిదీ ఎవరు అబ్జర్వ్ చేస్తున్నారు? నీ సేవకుడు చూడకపోవచ్చు. సేవకులు చూసినప్పుడు అమ్మ అమ్మ అన్నట్టుగా ఉంటారు, సేవకులు లేనప్పుడు ఏమింది అని క్యాజువల్గా మాట్లాడతారు. కానీ ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నారు. కాబట్టి నేను చెప్పింది ఏంటి, ఒంటరిగా ఉన్నప్పుడు ఖాళీగా ఉండదు, ఖాళీగా ఉన్నప్పుడు ఒంటరిగా ఉండదు. ఎందుకు చెప్తున్నానంటే చేతులు ఎత్తి మీకు మా హృదయపూర్వకంగా చెప్తున్నాను, దావీదు లాంటి ఆత్మీయుడు, దావీదుకున్న కెపాసిటీస్, క్వాలిటీస్ ఏ ఒక్క రాజుకు కానీ ఏ వ్యక్తికి కానీ లేవు. నువ్వు తగ్గింపు గలన పోటీ పెడితే టాపర్ అంతే, ఆయన కంటే మించిన తగ్గింపు గలవాడు లేడు. ఒక కీర్తన రాయగలడు అనే పాటలు రచే దాంట్లో ఏమన్నా పోటీ పెడితే ది బెస్ట్ ఆయన మాత్రమే రాయగలడు. 70 దాకా కీర్తనలు, 150లో సగం వరకు ఆయనే రాశాడు. చాలామంది సొలొమోను కీర్తనలు ఉన్నాయి, మోషే కీర్తనలు ఉన్నాయి, కొరహ కీర్తనలు ఉన్నాయి, ఆసాపు కీర్తనలు ఉన్నాయి, ఉన్నాయా లేవా? సగం వరకు ఎవరు రాశారు? మనం అందుకే భక్తుడైన దావీదు కీర్తనలు అంటాం. మెజారిటీ ఆయన రాశాడు కాబట్టి. మరి పాటలు పాడగలడు అంటే ది బెస్ట్ పాటలు పాడగలడు. ఇవాళ కీర్తనలన్నీ పాటలే. ఈ 50 కీర్తనలు కూడా దావీదు యొక్క ప్రార్థనలు, పాటలు. మరి ఆయన సంగీతాన్ని అంటే మ్యూజిషియన్గా ఏమైనా చేయగలడా? సితారని అంటే చమత్కారముగా వాయించగలడు. ఆయన వాయిస్తే సౌల్లో ఉన్న దురాత్మ కూడా వెళ్ళిపోయి, అంటే హైలీ ప్రొఫెషనల్. అంటే ఆయన వాయిస్తే ఏంటంటే దేవుని ఆత్మతో వాయిస్తాడు కాబట్టి ఆయనలో ఉన్న సౌల్లో ఉన్న దురాత్మ కూడా పోయింది. మరి అంత ఆత్మీయుడు, అంత ప్రార్థనాపరుడు దేవుడు అంటే ఎప్పుడు చూసినా దేవుని సంతోషపరచాలి, దేవుని మందిరాన్ని, దేవుని సేవ, దేవుని పట్ల ఆశ, పిచ్చి అంటాం కదా. అంతటి వ్యక్తి ఒక సాయంకాలంలో యుద్ధానికి వెళ్ళలేదు. పైకి చూసినా బాగుండేది, కొండల తట్టు నా కన్నులు ఇచ్చున్నాను తర్వాత అన్నాడు. కానీ ఎందుకో కానీ ఏం చేశాడు సాతాను? చూడకూడని ముందుకు తెచ్చాడు. ఎందుకు రీల్స్ చూడొద్దు, ఎందుకు సినిమాలు చూడొద్దు అంటే నువ్వు చూసేదే ఆలోచిస్తావు, నువ్వు ఆలోచించేదే మాట్లాడతావు, నువ్వు మాట్లాడేదే నీ జీవిత విధానంగా మారిపోతుంది. ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది? చూపుతో స్టార్ట్ అవుతుంది. ఎందుకు సినిమాలు చూడొద్దండి, బైబిల్లో లేదు కదా. ఎవరొస్తులు అడుగుతుంటారు ఎందుకు చూడొద్దంటే దావీదు చూసే, తన కంటిని చూసే, తన చూపుని బట్టే ఏమైంది? తన ఆత్మీయతను పోగొట్టుకున్నాడు. అవ్వ ఆ యొక్క చూపుటకు రమ్యమయంగా ఉందంట, చూపును బట్టే. అవ్వ కూడా పడిపోవడానికి కారణం ఏంది? అందుకే ఆత్మీయులు ఏది పడితే అది చూడకూడదు. ఆడ ఒక పోస్టర్ ఉంది, అక్కడ ఒక సినిమా థియేటర్ ఉంది, నువ్వు దానికోసం వెళ్తున్నావు అంటే ఎంత శోధించినా కానీ నువ్వేం చేయాలి? నువ్వు ఆత్మీయుడిగా తల తిప్పొద్దు. నువ్వు దేవుని కంట్రోల్లో ఉన్నావు అంటే తిరగదు. ఇటు వచ్చిన పోస్టర్లు, అటు వచ్చిన పోస్టర్లు, అబ్బా అని ఆలోచించుకుంటూ పోయి అమ్మ దేవుని స్తోత్రం స్తోత్రం, అది అవుద్దా? వ్యర్థమైన వాటిని చూడొద్దని ఉంది. మనం బైబిల్ చదవాల్సిన ప్రతిసారి అంట, బైబిల్ తీసిన ప్రతిసారి నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువమని ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆయన చూడకుండా చూసి ఎడబడ్డాడు, అమాంతంగా జిగటగల దొంగ ఊబిలో నేను పడి ఉన్నాను అన్నాడు. పరస్త్రీ వేశ్య లోతైన గొయ్యి, పరస్త్రీ ఇరుకైన గుంట, ఆ గుంటలో పడ్డాడు, లేవలేడు. ఎంత అంటే దావీదు లాంటి భక్తుడు పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే అప్పుడు కానీ నా హృదయానుసారుడు అని చెప్పించుకునే పరిస్థితి రాదు. తన జీవిత పర్యంతం వరకు దాని పర్యవసానం అనుభవించాల్సి వచ్చింది. ఆత్మీయులు ఆత్మీయ విషయాల్లో అజాగ్రత్తగా ఉంటే నువ్వెంత పెద్ద ప్రార్థనా పరుడు అయినా, నువ్వెంత పెద్ద ఆత్మీయురాలివైనా ఒకప్పుడు, ఇప్పుడు ఏంటి అనేదే ఇంపార్టెంట్. నువ్వు నిన్న బిర్యానీ తింటే ఈరోజు పచ్చడి మెతుకులతో ఉపయోగం ఉంది. నువ్వు రోజు ఆకుకూరలతో భోజనంతో తిన్నా ఏం కాదు. మొన్నండి చాలా మంచి బిర్యానీ తిన్నట్టు, మరి ఈరోజు ఏంటండి? ఈరోజు ఏం లేదండి. మొన్న ఎప్పుడో మంచిగా ప్రార్థన చేసావు, మందిరానికి వచ్చావు, పోయిన సంవత్సరం అంతా వాక్యానుసారంగా దేవునికి ఇష్టంగా ఉన్నావేమో, మరి ఇప్పుడు ఏంటి? ఇప్పుడు నీ బిడ్డలు ఎక్కడున్నారు అనేది దేవుడు ప్రస్తుతాన్ని చూస్తాడు. మనం 2 చూసుకున్నాం, ఒకటి పశ్చాత్తాపము, 2 మొట్టమొదటిది విరిగిన హృదయంలో తగ్గింపు. ఇంకోటి ఏంటంటే కన్నీటి ప్రార్థన ఉంటుంది. నేను ముగిస్తాను. కన్నీటి ప్రార్థన అంటే ఎవరైతే బండవాడిన హృదయాలు ఉంటాయో వారికి కన్నీరు రాదు. వాళ్ళ కన్నీరు ఎప్పుడు వస్తుందంటే వాళ్ళు పరసిపోయినప్పుడు, వాళ్ళ పేరు ఏదన్నా పేరు లిస్టులో ఏదైనా ఉండాల్సింది లేనప్పుడు, వాళ్ళని గుర్తించినప్పుడు. నన్ను అంత మాట అంటుందా, నన్ను అంత మాట, నేను వెళ్తే నన్ను గుర్తించనే లేదు, ఎదురుపడలేదు, వాటర్ వేయలేదు. మనకి ఏం కావాలి? ఎక్కడికైనా పోతే రికగ్నైజేషన్ కావాలి, అవునా కాదు? మనిషి దేని కోరుకుంటాడు? ఇప్పుడు చంటి పిల్లలకు మనం సండే స్కూల్ పిల్లలకి ఏం చేసినా కానీ ఎందుకు కొడతాం చప్పట్లు?
ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారు? ఇంకా బాగా చేస్తారని ఆపేస్తారని బాగా చేస్తారని. మరి నువ్వు ఎంకరేజ్ చేసేటట్టుగా, దేవుడు ఎంకరేజ్ చేసేటట్టుగా మనం జీవించాలి. దేవుడు కూడా మనల్ని చూసి సంతోషించే విధంగా ఉండాలి. కన్నీటి ప్రార్థన చేసి ఎంతకాలం అయింది? విరిగిన హృదయం గలవాడు విరిగిన హృదయంతో ఈ ఆరాధన దేవునికి సమర్పిస్తున్నానని సరిపెట్టుకోడు. మాటల భక్తి ఉండదు. నిజమైన పశ్చాత్తాపం, నిజమైన తగ్గింపు, కన్నీటి ప్రార్థన ఉంటుంది. కదిపితే ఏమొస్తుంది? కన్నీరు వస్తుంది. మనం కన్నీటి ప్రార్థన చేసి ఎన్ని రోజులైంది? ఎన్ని రోజులైంది? మీరు పరిశీలించుకోండి. మీకు విరిగిన హృదయం ఉందా లేదా? నేను తీర్పు తీర్చండి. నీకు తెలుసు. నేను ఇప్పుడు చెప్తున్నా, విరిగిన హృదయంలో కలిగి ఉండే వ్యక్తి తగ్గింపు గల వ్యక్తిగా ఉంటాడు. 2 పశ్చాత్తాపం, చేసిన తప్పును వేరే వాళ్ళు ఏదైతే చూపించకముందే సరి చేసుకుంటాడు. ఎవరు ఏం చేసుకుంటాడు? ఇది నువ్వు సరి లేవు అనకముందే ఏం చేస్తాడు? మన మనస్సాక్షే మన మీద దోషారోపణ చేస్తాడు. నువ్వు అలా తప్పు మాట్లాడావు, తప్పుగా ప్రవర్తించావు, క్షమాపణ అడుగని ఆ వ్యక్తి ఎదురు చూసేలా కాకుండా నువ్వే పోయి సమాధానం పడు. సారీ సిస్టర్, సారీ బ్రదర్, నేను తప్పు చేశాను, మీ ఎడల అమానుషంగా ప్రవర్తించాను అని ఎవరు చెప్పగలుగుతారు? తగ్గింపున్నవాడు, పశ్చాత్తాపం పొందినవాడు చెప్పగలరు. 2 కన్నీటి ప్రార్థన. మరి కన్నీటి ప్రార్థన చేసి ఎన్ని రోజులైంది? అపోస్తుల కార్యములు 3:19 చూడండి. అపోస్తుల కార్యములు 3:19. ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలం వచ్చినట్టు మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయనను పంపునట్టు మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనస్సు నుండి తిరుగుడి. పశ్చాత్తాపం అంటే ఒప్పుకొని విడిచిపెట్టువాడు ధన్యుడు. అంటే ఒప్పుకోవడం కాదు, మళ్ళీ ఆ పాపం జోలికి వెళ్ళు, ఆ అతిక్రమం జోలికి, ఆ యొక్క దోషం జోలికి వెళ్లకుండా మారు మనస్సు పొంది తిరగాలన్న. మరి కన్నీటి ప్రార్థన గురించి ఏముంది చూడండి. కీర్తన 6:8. కీర్తనల గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఆరవ కీర్తన ఎవరు రాశారు? ఇది చూడండి, దాని మీద ఉంది, దావీదు రాశాడు. 6:8 అందరు కలిసి ఉంది. యెహోవా నా రోదన ధ్వని విని ఉన్నాడు. పాపము చేయవారులారా మీరందరూ నా ఎదురు నుండి తొలగిపోడు. మరి నువ్వు ఎప్పుడన్నా నీ చేసిన దోషాన్ని బట్టి, తప్పును బట్టి పశ్చాత్తాపడింది, దేవుని దుఃఖపరిచిన దాన్ని బట్టి, వాక్యము చదవని దాన్ని బట్టి, ప్రార్థన చేయని దాన్ని బట్టి, మందిరానికి వీలుండి ఎగ్గొట్టి రాని దాన్ని బట్టి ఎప్పుడన్నా పశ్చాత్తాపడ్డావా? కన్నీటితో ప్రార్థన చేశావా? చేశారా? చేయలేదా? చేయకపోతే ఇక్కడి నుంచి విరిగిన హృదయంతో మనం ప్రార్థన చేయాలంటే తగ్గింపు, పశ్చాత్తాపము, కన్నీటి ప్రార్థన. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఇంకొక మాట చూడండి. కీర్తన 42:1. 42:1. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. అంటే దేవుని కొరకైన ఆకలి ఉంటుంది. దేని కొరకైన ఆకలి? మధ్యాహ్నం అయితే తిందాము, పొద్దున్న లేస్తే టిఫిన్ చేద్దాము కంటే ఆకలి కంటే దేవుని విషయమైన ఉదయం ఎప్పుడు అవుతుందా ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదువుకోవాలి, సమయం ఎప్పుడు దొరుకుతుందో మనం ప్రార్థన చేయాలి, దేవుని మందిరానికి వెళ్ళాలి, కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. అందుకే జాన్ బన్యన్ అనే వ్యక్తి చెప్పాడు, పాపము చేయవాడు ప్రార్థన చేయడంట, ప్రార్థన చేసేవాడు పాపము చేయడు. అంటే చేసిన ఏంటి వేషధారణగా చేస్తాడేమో కానీ సక్సెస్ఫుల్గా పాపం చేసేవాడికి ప్రార్థన చేయాలనే మనస్సు రాదు. నువ్వు నీ ప్రార్థన చేయబుద్ధి అవ్వట్లేదు, నాకు ప్రార్థన రావట్లేదు అని అంటే ఒకసారి నువ్వు ఇంకా ఏ దోషాన్నో ఏ పాపాన్నో క్యారీ చేస్తున్నావేమో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. దేవుని కొరకైన ఆకలి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే సమర్పణ ఉంటుంది. 12:2 రోమా 12:1 చూడండి. రోమా 12:1. విరిగి నలిగిన హృదయం కలిగిన వ్యక్తిలో మనం చూసే లక్షణాలు తగ్గింపు, కన్నీటి ప్రార్థన, పశ్చాత్తాపము, దేవుని కొరకైన ఆకలి, చివరిగా సమర్పణ. 12:1 రోమా 12:1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధము దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాం. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఎట్టి సేవ?
ఇంటి సేవ. ఆ ఇంటి సేవ ఏంటంట సహోదరులారా? పరిశుద్ధం. మన దేవుడు ఎవరు? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. బైబిల్లో 1 కంటే 2 సార్లు చెప్పబడ్డదంటేనే చాలా ఇంపార్టెంట్ పదం అంటారు. 1 కంటే 2 సార్లు అంటే మరి పరిశుద్ధుడు అనే ఎన్ని సార్లు ఉంది? 3 సార్లు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు చేస్తున్నాం. అంటే మన దేవుడు పరిశుద్ధుడు. మనం చదువుతున్న గ్రంథము పరిశుద్ధ గ్రంథము. మనం జీవించవలసిన విధానము పరిశుద్ధం. మన చూపుల్లో పరిశుద్ధత, మన మాటల్లో పరిశుద్ధత, మన ఆలోచనల్లో పరిశుద్ధత, మన స్పర్శలో కూడా పరిశుద్ధత. నువ్వు అంటే బ్యాడ్ టచ్ గుడ్ టచ్ మనకు తెలిసిపోద్దా? నేను కాలేజీలో ఉన్నప్పుడు ముందు నుంచి ఎక్కుతారు, వెనక నుంచి ఎక్కుతారు కదా. సహోదరులు ఎక్కడి నుంచి ఎక్కాలి? సహోదరులు. బాయ్స్ ఎక్కడి నుంచి ఎక్కాలి? పురుషులు ఎక్కడి నుంచి ఎక్కాలి? కొంతమంది ఉత్తమ పురుషులు ముందు నుంచి ఎక్కుతారు, మళ్ళీ వెనక్కి కూడా రారు, అక్కడక్కడే ఉంటారు. ఏంటి? తగులుకోవాలి, వాలీలను తగులుకోవాలి. పర శరీరానుసారులు బైబిల్ ఉంది. మనం చేసే ప్రతి ఇప్పుడు 2000 అంటే నువ్వు చదివే న్యూస్ పేపర్ రేపటికి, ఈరోజు చదివేది రేపటికి ఎక్స్పైర్ అయిపోతేమో కానీ పరిశుద్ధ గ్రంథము అప్డేటెడ్ బుక్. ఏం బుక్? అప్డేటెడ్. నువ్వు ఇంకొక 50 సంవత్సరాలు అడ్వాన్స్ అయినా కానీ తర్వాత నువ్వు ఏం చేస్తావో ఏం చేయకూడదో లోకం ఎలా ఉంటుందో ఆల్రెడీ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి. పర శరీరానుసారులు పాపము మానలేని కన్నులు గలవారు కలరు అని. అంటే వారు వేరే వాళ్ళని కొట్టరు, వేరే వాళ్ళతో పాపం చేయరు, కానీ చూపుల్లో ఏం చేస్తారు? అబ్బా ఈయన నా భర్త అయితే బాగుండు, ఈయన నా భార్య అయితే ఎంత బాగుండు. అదేమన్నట్టు? అది ఒక స్త్రీని మోహంతో చూసినప్పుడే అప్పుడే మీరు హృదయంలో వ్యభిచారం చేశారు అని ఉందా లేదా? ఎవరు చెప్పారు అన్నమాట? క్రీస్తు యేసు వారు చెప్పారు. నేను ధర్మశాస్త్రం కొట్టివేయడానికి రాలేదు, కానీ వ్యభిచారం చేస్తే కాదు, నేను ఇంకా స్టాండర్డ్స్ పెంచిన. ఒక స్త్రీని మోహంతో చూస్తే పాపము చేసినట్టు, ఒక పురుషుని మోహంతో చూస్తే నువ్వు పాపం చేయవు. కొంతమంది మన దాంట్లో ఉన్న ఫాల్ట్ ఏంటంటే మనం దేవునిలోకి వచ్చిన తర్వాత, రక్షించబడిన తర్వాత వాడు క్రియల్లో కాదు తలంపుల్లో ఆలోచనలో పడేస్తాడు. నీకు ఆలోచనలు తెప్పిస్తాడు. ఈమె చేసుకుంటే బాగుండు, ఈమె ఉంటే బాగుండు, ఆ మూవీకి వెళ్తే బాగుండు, వాళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు, స్విమ్మింగ్ పూల్లో ఆడుకుంటున్నారు, నేను కూడా సండే కాగానే మందిరానికి రావాలంట, నేను కూడా వేడ స్విమ్మింగ్ పూల్లో హాయి ఉంటే పిల్లల్ని తీసుకో అంటే నేను చెప్తున్నా. అంటే నీ మందిరాన్ని ఎగ్గొట్టే వాడు ఏం చేస్తాడు? ఆలోచన నీ ఇళ్ళ పనే బాగుంది, నేను పోయి ఆడ ప్రార్థన చేసిన ఎక్కడ కొంగడు అక్కడ ఆయన మారడు, నేను మారడు, పోతా ఉంది బండి అనే ఒక రకమైన విరక్తి మనకు వస్తుంది. నిజమైన మార్పు ఉన్నప్పుడు ఆ విరక్తి రాదు. గుండె చెదిరిన వారిని బాగు చేస్తాను. అంటే నువ్వు నీ హృదయాన్ని అన్నలాగా నీళ్లు కుమ్మరించినట్టు నువ్వు కుమ్మరిస్తలేవు. ఏదో నోటి పలుకులతో చిలక పలుకుల్లాగా స్తుతి ఆరాధన మనం చేస్తున్నాం, కానీ హృదయాన్ని కుమ్మరిస్తే నువ్వు కళ్ళు తెరవగానే నీ హృదయం తేలికైపోతుంది. ప్రయాసపడి భారం వచ్చిన సమస్త జనులారా నా ఎందుకంటే ఇక్కడ దేవుని సన్నిధి ఉంటుందనే కదా మనం వచ్చింది. మరి ఇక్కడ వస్తున్నారు, అదే భారాన్ని తీసుకొని పోతున్నారంటే మీరు భారం దించుకుంటున్నారా? దించుకోవట్లేదు. ఎందుకు ఈడ దించుకోవడం? మన సేవకుడికి ఎందుకు ఇబ్బంది పెట్టడం? ఆ మూట నేనే వేసుకొని పోతా. అది ఏ భారమైనా సరే, అది పాప భారమైనా, అది ఏ సమస్య అయినా, ఏదైనా సరే నువ్వు ఏం చేయాలి? నీళ్లు కుమ్మరించినట్టు కుమ్మరించాలి. అది నిజమైన విరిగి నలిగిన హృదయంతో చేసే ఆరాధన. మనం పరిశుద్ధంగా ఉండాలి. మన పరిశుద్ధంగా లేకుండా నోటి మాటలతో మనం విరిగిన హృదయంతో నేను చేస్తున్నా అంటే, విరిగిన హృదయం వాడు కన్నీటి ప్రార్థన చేస్తాడు. నా రోదన ధ్వని నీవు ఒక కవిలలో నీటి దాంట్లో నువ్వు ఉంచుకున్నావు అని ఉంది ఒక దగ్గర కీర్తనల గ్రంథంలో. మనం చేసే కన్నీటి ప్రార్థన, పన్నీటి ప్రార్థన కాదు. ఏం ప్రార్థన? కన్నీటి ప్రార్థన. మరి కన్నీటి ప్రార్థన గుర్తుపెట్టుకోండి. మనకి ఏదైనా ఒక గడ్డు సమస్య, ఏదైనా ఒక సవాలు, ఏదైనా ఒక తీరని ఉందనుకోండి, ఒకటి ఉపవాస ప్రార్థన చాలా శక్తివంతమైనది. ఈ విధమైనది వదిలిపోవట ఉపవాసం వలననే కానీ మరి దేని వలనను రాదు. రెండవది కన్నీటి ప్రార్థన. మీరు బైబిల్లో ఎక్కడన్నా చూడండి, కన్నీటితో ప్రార్థన చేసిన వాళ్ళ జీవితాలు ఒక్క మాదిరి. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, కన్నీటితో యేసుప్రభు వచ్చినప్పుడు 2 అక్క చెల్లెళ్ళు ఏడ్చింది. చనిపోయినోడు తిరిగి బయటకు వచ్చింది. అంటే నువ్వు చేసే కన్నీటి ప్రార్థన ఏముంది అని అనుకుంటావు. లాజరు బయటికి రావడం మామూలు విషయమా? అది ఆ క్రీస్తును కూడా దుఃఖపడే విధంగా, ఆయన అద్భుతం చేసే విధంగా నడిపించింది ఏంటి? వాళ్ళ కన్నీరు. కన్నీటి ప్రార్థనలో చాలా విలువైంది, శక్తివంతమైంది. నీ ఉపవాస ప్రార్థనకు ఇంకా కన్నీటి ప్రార్థనను యాడ్ చేస్తే ఏమవుద్ది? మంటకి పెట్రోల్ యాడ్ చేస్తే ఏమవుద్ది? వాయు చెప్పారు ఏమవుద్ది?
బాగా వండుతుంది. కాబట్టి మన జీవితాల్లో మన సంఘము బలంగా దేవుడి కోసం ఇంకా బలంగా నిలబడాలన్నా, మనం దేవుడి కోసం ఇంకా ప్రయాసపడాలన్నా, మనకున్న గడ్డు సమస్యలన్నా పోవాలన్నా కన్నీటి ప్రార్థన కంపల్సరీ చేయాలి. స్త్రీలకున్న ఒకే ఒక గొప్ప ఆధిక్యత సేవ కోసం. మీరు కన్నీటితో సేవ కోసం ప్రార్థన చేస్తే మీరు సేవలో పాలు పొందినట్టే. ఈ సేవ అభివృద్ధి కొరకు, ఈ పరిచర్య కొరకు, కొత్త ఆత్మలు రక్షించబడడం కొరకు, నూతన ఆత్మలు అంటే వచ్చిన ఆత్మలు జారిపోకుండా స్త్రీలకున్న ఒకే ఒక బాధ్యత అంటే మరి వారు చేసే పరిచర్యలో వారికి ఇచ్చిన తలాంతులు వాడచ్చు, వారు కన్నీటి ప్రార్థన చేయొచ్చు. మరి పురుషులు చేయరా? నేను ఏడిస్తే బాగోదండి, నేను పురుషుడిని నేను ఏడవడం ఏంటి, నా లెవెల్ ఏంటి అంటే నువ్వు దేవుని సన్నిధిలో నీ లెవెల్ లేదు. నువ్వు నిజంగా దేవుని ఆత్మతో కనెక్ట్ అయినావని అంటే నీ ముందు స్త్రీ ఉందా పురుషుడు ఉందా చూడు, కన్నీరు వచ్చేస్తుంది. స్త్రీ అని పురుషుడు అని భేదము లేదు. మరి నీకు ఆ విరిగిన హృదయం కావాలా? ఆ విరిగిన హృదయంతో దేవుడు చేస్తే ఆయన విరిగిన హృదయంలో కలవాడు దేవునికి ఆసన్నుడు అంట. 34వ కీర్తనలో ఉంటుంది. ఏం చేస్తాడంట? విరిగిన హృదయంతో ఆరాధన చేస్తే దేవుడు ఆరాధన అంగీకరించి నిన్ను ఆశీర్వదిస్తాడు. మరి నేను దేవుడు ఆశీర్వదించాలని నీకుందా? లేకపోతే నేను ఇలాగే విరిగిన హృదయంతో నీకు సమర్పిస్తున్నాను, నా భారాలు నేను పశ్చాత్తాపడను, మార్పు చెందను, ఇలాగే ఉంటా, ఏవో చిలక పలుకుతో ఇలా ప్రార్థన చేసుకొని ఇలా ఆరాధన చేసి వెళ్ళిపోతానంటే దానివల్ల నీకు కానీ దేవునికి కానీ సంఘానికి కానీ ఏమైనా ఉపయోగం లేదు. కాబట్టి మనం ఆత్మీయంగా అర్థవంతంగా దేవుని ఆరాధించాలంటే ఒకటి తగ్గింపు కలిగి ఉండాలి. తగ్గింపు గలవాడు హెచ్చించబడతాడు. హెచ్చించుకునేవాడిని దేవుడు ఏం చేస్తాడు? తగ్గిస్తాడు. 2 కన్నీటి ప్రార్థన మనకు ఉండాలి. 3 పశ్చాత్తాపంతో ప్రార్థన చేయాలి. 4 ఇంకేం చేయాలి? సమర్పణ కలిగి ఉండాలి. మరి సమర్పణ మనకుందా? సరెండర్, దేవునికి మనం దేవునికి సమర్పించుకోవాలి. మన జీవితాన్ని, మనకున్న సమస్తాన్ని దేనికి సమర్పించాలి? కొంతమంది చెప్తారు నా సమస్తం అని పాట పాడుతారు. ఎవరి సమస్తం అంట? నా సమస్తం. మరి నీ బిడ్డలు ఏడున్నారు అంటే మరి నీ బిడ్డలు నీ సమస్తం కాదా? సమస్తమా కాదా? నీ భార్య సమస్తం. కాబట్టి మనకున్న సమస్తం, మనకున్న సమయం, మనకున్న ధనము, మనకున్న ఆరోగ్యము, మనకున్న యవ్వన ప్రాయం అన్నిటికంటే విలువైనది సమయమా కాదా? డబ్బు కంటే విలువైనది ఏంటి? దినములు చెడ్డవి కనుక సమయమును వృధాగా పోనీయక సద్వినియోగము చేసుకోండి. ఎఫ్ఎస్సి 5:15లో ఉంటుంది. దినములు ఏంటివి? చెడ్డవి. కాబట్టి మీరు ఇంకేం చేయాలి? దినములు చెడ్డవి కాబట్టి దినములే చెడ్డవి కదా, నేను ఎందుకు మంచుకుంటానని అనుకోవాలా? దినములు చెడ్డవి కనుక మరింత ఎక్కువగా ప్రార్థన చేయాలి. మరింత ఎక్కువగా వాక్యాన్ని ధ్యానించి నీ హృదయంలో ఉంచుకోవాలి. ఎవరి హృదయంలో అయితే వాక్యం నింపబడి వాక్యానుసారంగా చేస్తారో వారి కన్నీటి ప్రార్థన, నీ కన్నీటి ప్రార్థన చేయాలని చెప్పాల్సిన అవసరం లేదు. సంఘంలో ఒకరికి ఇబ్బంది అయిందని నీకు తెలిసింది, ఈ కన్నీటి ప్రార్థన చేయమని చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు మోకరించి ప్రార్థన చేస్తావు వారి సమక్షంలో, సేవకుడికి పలానా ఆరోగ్యం బాగాలేదంట అని నీకు విషయం తెలిసింది. నువ్వేం చేయాలి? నాకు చెప్పలేడు కదా, చెప్తే నేను ప్రార్థన చేస్తుంటేనంటావా? తెలిసిన వెంటనే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. వారి పక్షాన నీ బిడ్డకి ఏం కాలేదు, మన సంఘంలో ఒక బిడ్డకు ఆరోగ్యం బాగాలేదు, నువ్వేం చేయాలి? 2 చేయాలి. ఒకటి వారి కోసం ప్రార్థన చేయాలి, దేవా నా బిడ్డను కాపాడినందుకు నీకు వందనాలని చేయాలి. అవునా కాదా? 2 చేయొచ్చు. కాబట్టి మనం అర్థవంతంగా ఆరాధన ఈరోజు మనం చేసుకుందాము. తగ్గింపుతో విరిగిన హృదయాన్ని మనం దేవుడికి ఇష్టమైన బలి కాబట్టి, కన్నీటి ప్రార్థన దేవుడికి ఇష్టం కాబట్టి మన కన్నీటి ప్రార్థనతో దేవునికి మన హృదయాన్ని సమర్పించుకుందాం.